వాళ్ళు కార్పొరేటర్స్ కానీ వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎంఐఎంకి ఓటేస్తారా? ఎంఐఎంకి ఒకవేళ ఓటేస్తే మళ్ళా వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో ప్రజల మధ్యలో ఎట్లా వెళ్తారు, ప్రజలు మీ పైన ఏ విధంగా విశ్వాసం చేసి మీకు ఓటేస్తారు అని సంజయ్ ఒక మంచి మాట అన్నారు. నేను కూడా మా కార్పొరేటర్స్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు ఓట్లు తక్కువ ఉన్నాయి, కానీ ఎంఐఎంతో కొట్లాడే బలం, ఆ ధైర్యం మా దగ్గర ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎంకి ఓడిపియాలని ఆ ఉద్దేశంతో మా గౌతమ్ రావు గారికి మేము ముందు పెట్టినాము. ఒక్కసారి కాంగ్రెస్ కార్పొరేటర్ కానీ బీఆర్ఎస్ కార్పొరేటర్ కానీ ఓటేసే ముందు ఒకసారి ఆలోచన చెయ్యాలి అని నేను అందరు కార్పొరేటర్స్కి నేను కోరుతున్నాను. మా గౌతమ్ రావుకి ఒక్కసారి ఆశీర్వాదం మీరు ఇవ్వండి, మా గౌతమ్ అన్నకి గెలిపియండి అని నేను ఆల్ కార్పొరేటర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మొన్న చేసిన కొన్ని కామెంట్స్ ఉన్నాయి, అవి చాలా పార్టీలో చర్చ జరుగుతుంది, దాని మీద మీరు ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో చేసిన కామెంట్లు ఆ సందర్భం వేరే విధంగా ఉండేది. దాని గురించి ఇవాళ మాట్లాడితే కూడా అది వేస్ట్. ఇప్పుడు మేము ఒక్క టార్గెట్ పెట్టుకున్నాము. మా బండి సంజయ్ అన్న గారు మాకు పని ఇచ్చిపోయిండు. గౌతమ్ అన్నకి ఎట్లనే గెలిపియాలి దాని గురించి మీరు ఆలోచన చేయాలని మా బండి సంజయ్ అన్న గారు పని ఇచ్చిపోయిండు. దానిపైననే ఇప్పుడు మేము ఎక్కువ దృష్టి పెడుతున్నాం. సార్, ఈ భేటీతో రాజాసంఘ్ అసంతృప్తి అనేది మొత్తం విడిపోయినట్టేనా? పార్టీలో యథాతథంగా ఉంటారా? ఎప్పుడైనా మా సంజయ్ అన్న గారు ఇక్కడ కాదు ఎక్కడైనా కలిస్తే మాకు ఒక ధైర్యం, మాకు ఒక ఎనర్జీ వస్తుంది. మిగతా ప్రతి ఒక్క పార్టీలో కొట్లాట ఉంటుంది. ఒక పార్టీ అయినా మీరు చూపెట్టండి దాంట్లో కొట్లాట లేదని. అది మా ఇల్లు. గతంలో కూడా మా ఇంటి లోపల చాలా కొట్లాట అవుతుంది. మళ్ళీ కలుస్తాం, మళ్ళీ కొట్లాడతాం, ఇవాళ కలిస్తాం, మళ్ళీ రేపు కొట్లాడతాం. బండి సంజయ్ ముఖ్యమా, పార్టీ ముఖ్యమా? మాకు పార్టీ ముఖ్యము, కానీ బండి సంజయ్ అన్న మాకు ఒక పెద్ద అన్నగారు ఉన్నారు. ఫస్ట్ మా పార్టీ ముఖ్యమే. మాకు ఎవరు పార్టీ పైన ఎవరు ఉండరు, కానీ బండి సంజయ్ అన్న ఏంటంటే మాకు ఒక మార్గదర్శి, మాకు ఒక పెద్ద అన్నగారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు లేదు, చాలాసార్లు మాట్లాడతారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు పెద్ద కేంద్ర మంత్రి అయినారు కదా, కొద్ది వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. మా పనిలో మేము బిజీ అయిన. శ్రీరామనవమి శోభయాత్ర చాలా ఘనంగా జరిగింది. ఇవాళ హనుమాన్ జయంతి శోభయాత్ర అట్లాంటి ఏముండో చెప్పినా కదా. ఇప్పుడే ప్రతి పార్టీలో కొట్లాట ఉంటుంది, ప్రతి ఇంట్లో కొట్లాట ఉంటుంది. మా దగ్గర కూడా కొట్లాట అయితే మళ్ళీ మేము దానికి కరెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ కొట్లాటలు కూడా ఉంటాయంటారు సార్? ఇప్పుడు ప్రతి పార్టీలో ఉంటుంది, చెప్పినా కదా. ప్రతి ఇంట్లో కొట్లాట ఉంటుంది, ప్రతి పార్టీలో ఉంటుంది. కొట్లాడతాం, మళ్ళా కలుస్తాం. ఇప్పుడు మా అన్న గౌతమ్ అన్న వచ్చిండు. ఇప్పుడు నెక్స్ట్ ఈయనకి ఎట్లా గెలిపించాలి దానిపైన మా దృష్టి ఉంటుంది. బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ మా ఒక్కటే ఒక నివేదిక, ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. అట్లాంటి ఎంఐఎం దొంగలకి ఓటేస్తారా లేక మంచోళ్ళకి ఓటేసి గెలిపిస్తారా? ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మీరు ప్రజల వరకు వెళ్ళాలి, మళ్ళీ ఓటు అడగనికి వెళ్ళాలి. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మీరు ఓటు వేయడానికి అడగనికి పోతారు ప్రజల ముందు? ఒక్కసారి ఆలోచన చేయాలి. ధన్యవాదాలు. ఇప్పుడే రాజాభాయ్ విషయాలన్నీ కూడా చెప్పినారు. భారతీయ జనతా పార్టీ మెజార్టీ లేదని చాలామంది అంటున్నారు, కానీ అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చాను. భారతీయ జనతా పార్టీ ఏదైతే తెలంగాణలో హైదరాబాద్లో ఏదైతే లోకల్ అథారిటీస్ యొక్క ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్స్ అవుతున్నాయో దీనికి ఓట్లు వేసేటువంటి ఓటర్స్ ఎవరున్నారో వారందరూ కూడా ఈ ప్రజలతో ఎన్నుకోబడ్డారు. ఈ ప్రజలతో ఎన్నుకున్నటువంటి అభ్యర్థులు అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క రాష్ట్రంలో హైదరాబాద్లో ఎంఐఎంకు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు రానియకుండా ఎంఐఎంకు ఆగడాలు, ఎంఐఎం యొక్క అరాచకాలు ఆపాలనే యొక్క ఆలోచనతో కూడా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఎన్నుకోబడ్డారు. కానీ ఈరోజు కూడా ఒకటే అడుగుతా ఉన్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్,
ఇక్కడ ఎంఐఎంకు బీజేపీకి ఇక్కడ పోటీ జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఎంఐఎం వైపు ఉంటారా లేకుంటే ప్రజల వైపు ఉంటారా? ప్రజల కోరిక అవుతుందో ఎంఐఎంకు ఇక్కడ స్థానం లేదు. ఎంఐఎం యొక్క మతోన్మాద శక్తుల కారణంగా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు మీరు స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎలక్షన్స్లో ఎంఐఎంని కనుక మీ యొక్క స్వార్థం కొరకు సమర్థించినట్టయితే వచ్చేటువంటి ఎలక్షన్లలో మళ్ళీ ప్రజల దగ్గరికి ఏ మొహం పెట్టుకొని పోతారని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ప్రజల కోరిక మేరకు మీ ఆత్మ ప్రబోధంతో ఈ యొక్క ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలని, తప్పకుండా ఎంఐఎంను అడ్డుకోవాలని చెప్పి అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎంఐఎంను ఓడగొట్టేటువంటి అభ్యర్థిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను. మీ ముందుకు వస్తా ఉన్నాను కాబట్టి నన్ను సమర్థించవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. कुछ ज्यादा गर्मी नहीं हो गया 15 मिनट आप सिंगल ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా ఓట్లు తక్కువ ఉన్నది, కానీ మేము ఇవాళ పోటీ చేస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ క్యాండిడేట్లు కానీ కాంగ్రెస్ క్యాండిడేట్లు కానీ అంటే ఓటర్స్ కానీ వాళ్ళు కార్పొరేటర్స్ కానీ వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎంఐఎంకి ఓటేస్తారా? ఎంఐఎంకి ఒకవేళ ఓటేస్తే మళ్ళా వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో ప్రజల మధ్యలో ఎట్లా వెళ్తారు, ప్రజలు మీ పైన ఏ విధంగా విశ్వాసం చేసి మీకు ఓటేస్తారు అని సంజయ్ ఒక మంచి మాట అన్నారు. నేను కూడా మా కార్పొరేటర్స్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు ఓట్లు తక్కువ ఉన్నాయి, కానీ ఎంఐఎంతో కొట్లాడే బలం ఆ ధైర్యం మా దగ్గర ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎంకి ఓడిపియాలని ఆ ఉద్దేశంతో మా గౌతమ్ రావు గారికి మేము ముందు పెట్టినాము. ఒక్కసారి కాంగ్రెస్ కార్పొరేటర్ కానీ బీఆర్ఎస్ కార్పొరేటర్ కానీ ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయాలి అని నేను అందరు కార్పొరేటర్స్కి నేను కోరుతున్నాను. మా గౌతమ్ రావుకి ఒక్కసారి ఆశీర్వాదం మీరు ఇవ్వండి, మా గౌతమ్ అన్నకి గెలిపియండి అని నేను ఆల్ కార్పొరేటర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మొన్న చేసిన కొన్ని కామెంట్స్ ఉన్నాయి, అవి చాలా పార్టీలో చర్చ జరుగుతుంది, దాని మీద మీరు ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో చేసిన కామెంట్లు ఆ సందర్భం వేరే విధంగా ఉండేది. దాని గురించి ఇవాళ మాట్లాడితే కూడా అది వేస్ట్. ఇప్పుడు మేము ఒక్క టార్గెట్ పెట్టుకున్నాము. మా బండి సంజయ్ అన్న గారు మాకు పని ఇచ్చిపోయిండు. గౌతమ్ అన్నకి ఎట్లనే గెలిపియాలి దాని గురించి మీరు ఆలోచన చేయాలని మా బండి సంజయ్ అన్న గారు పని ఇచ్చిపోయిండు. దానిపైననే ఇప్పుడు మేము ఎక్కువ దృష్టి పెడుతున్నాం. సార్, ఈ భేటీతో రాజాసంఘ్ అసంతృప్తి అనేది మొత్తం విడిపోయినట్టేనా? పార్టీలో యథాతథంగా ఉంటారా? ఎప్పుడైనా మా సంజయ్ అన్న గారు ఇక్కడ కాదు ఎక్కడైనా కలిస్తే మాకు ఒక ధైర్యం, మాకు ఒక ఎనర్జీ వస్తుంది. మిగతా ప్రతి ఒక్క పార్టీలో కొట్లాట ఉంటుంది. ఒక పార్టీ అయినా మీరు చూపెట్టండి దాంట్లో కొట్లాట లేదని. అది మా ఇల్లు. గతంలో కూడా మా ఇంటి లోపల చాలా కొట్లాట అవుతుంది. మళ్ళీ కలుస్తాం, మళ్ళీ కొట్లాడతాం. ఇవాళ కలిస్తాం, మళ్ళీ రేపు కొట్లాడతాం. బండి సంజయ్ ముఖ్యమా, పార్టీ ముఖ్యమా? మీకు మాకు పార్టీ ముఖ్యము, కానీ బండి సంజయ్ అన్న మాకు ఒక పెద్ద అన్నగారు ఉన్నారు. ఫస్ట్ మా పార్టీ ముఖ్యమే. మాకు ఎవరు పార్టీ పైన ఎవరు ఉండరు, కానీ బండి సంజయ్ అన్న ఏంటంటే మాకు ఒక మార్గదర్శి, మాకు ఒక పెద్ద అన్నగారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, చాలాసార్లు మాట్లాడతారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు పెద్ద కేంద్ర మంత్రి అయినారు కదా, కొద్ది వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. మా పనిలో మేము బిజీ ఉన్నాం. శ్రీరామనవమి శోభయాత్ర చాలా ఘనంగా జరిగింది. ఇవాళ హనుమాన్ జయంతి శోభయాత్ర అట్లాంటి ఏముండో చెప్పినా కదా. ఇప్పుడే ప్రతి పార్టీలో కొట్లాట ఉంటుంది, ప్రతి ఇంట్లో కొట్లాట ఉంటుంది. మా దగ్గర కూడా కొట్లాట అయితే మళ్ళీ మేము దానికి కరెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ కొట్లాటలు కూడా ఉంటాయంటారు సార్? ఇప్పుడు ప్రతి పార్టీలో ఉంటుంది, చెప్పినా కదా. ప్రతి ఇంట్లో కొట్లాట ఉంటుంది, ప్రతి పార్టీలో ఉంటుంది. కొట్లాడతాం, అలా కలుస్తాం. ఇప్పుడు మా అన్న గౌతమ్ అన్న వచ్చిండు. ఇప్పుడు నెక్స్ట్ ఈయనకి ఎట్లా గెలిపించాలి దానిపైన మా దృష్టి ఉంటుంది. బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ
మా ఒక్కటే ఒక్క నివేదిక, ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. అట్లాంటి ఎంఐఎం దొంగలకి ఓటేస్తారా లేక మంచోళ్ళకి ఓటేసి